తెలుగు రాష్ట్రాల్లో అధిక మొత్తంలో సాగులో ఉన్న పంట వరి. ఈ వరి పంటనే ఎన్నుకుని రైతుల సాగుతీరులో మార్పులు తీసుకురావాలనుకున్నారు చంద్రశేఖర్. అయితే తోటి రైతుల్లా హైబ్రిడ్ రకాలను పండించాలనుకోలేదు. అంతరించిపోయే దశకు చేరిన ఆరోగ్య విలువలు కలిగిన దేశీయ వరి వంగడాలను పండిస్తున్నారు. మొదట్లో ఒక్క వరి రకంతో ప్రయోగాత్మక సాగును ప్రారంభించిన చంద్రశేఖర్ నేడు నవారా, సన్నాలు, సిద్ధ సన్నాలు, రత్నచోడి, నల్ల వరి వంగడాలను పండిస్తున్నారు. వర్మీ కంపోస్ట్, ఘన, ధవ జీవామృతాలు, పంచగవ్య, గోమూత్రాన్నే సాగులో వినియోగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పంటకు ఎలాంటి చీడపీడలు ఆశించలేదని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఆశించినా వాటి నివారణకు సహజ ఎరువులను వినియోగిస్తున్నామన్నారు. దిగుబడి అనేది ఎకరానికి నేను ఇప్పుడు వచ్చింది అయితే 15 బస్తాలు. ఎందుకంటే నేను ఏ డిఏపీలు కానీ గ్రోమోర్లు, యూరియాలు అవన్నీ మనం వేయట్లేదు కాబట్టి ఓన్లీ వాటి మీద అవే పెరుగుతున్నాయి కాబట్టి సో గ్రోత్ అయితే మటు గ్రోత్లో తీయడానికి ఏం లేదు. మీరు చూడవచ్చు. మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే చాలా హైట్ 6 feet హైట్ వస్తుంది. ఈ సిద్ధసన్నాలు అవనివ్వండి, బ్లాక్ రైస్ అవనివ్వండి, నవారా అవనివ్వండి, రత్నచోడి అవనివ్వండి, ఏవైనా సరే మీరు 6 feet హైట్ చాలా దీనికి పుష్టిగా ఉంటాయి. సో కోసేటప్పుడు కూడా మీరు చూసుకుంటే గింజ మీకు పండేస్తుంది, కానీ కర్ర అనేది పచ్చి ఉంటుంది. అంటే దాంట్లో ఉండి బలం మనం వేసిన తాలూకు ఇవన్నీ ఓల్డెన్ డేస్లో ఏవైతే గోమూత్రము, ఈ పేడ, తర్వాత పంచగవ్య ఇవన్నీ మనం వేయడం వల్ల ఇది మనకి అనేది బాగా వాటికి పోషకాలు అనేవి అన్ని న్యూట్రియన్స్ పోషకాలు అన్నీ లభిస్తాయి. వాటికి లభించడం వల్ల మనకి బాగా ఉంటుంది. చేనులో తీయవలసిన ఇది లేదు. అలాగే దిగుబడికి వచ్చేసరికి తగ్గుతుంది. అంటే ఇప్పుడు నేను చేసిన దీన్ని బట్టి చూస్తే 15 అంటే ఎకరానికి 15 బస్తాలు వస్తే ఇట్స్ వెరీ ఎక్సలెంట్ నేను అనుకున్న దీన్ని బట్టి. నెక్స్ట్ మంచి ఫుడ్ వస్తుంది కాబట్టి సో మార్కెటింగ్ అనేది నాకు కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్లో నేను పెడతాను. ఎవరైతే దీని నిజమే కరెక్ట్ అని బాగుంది, హెల్త్ పరంగా మనం తీసుకుంటే రేపొద్దున ఫ్యూచర్ బాగుంటుంది, మనకి బయట తక్కువ రేటు మనం కొనుక్కుంటున్నాం, దానివల్ల మంచిది కాదని, దానివల్ల చాలామంది డైరెక్ట్గా మా వర్మీ యాచరీకే వస్తున్నారు ఇక్కడికి. ఎవరైతే కిచెన్ గార్డెన్, టెరెక్స్ గార్డెన్ చేసుకుంటున్నారో వాళ్ళు కూడా నాకు ఈ వర్మీ కంపోస్టు, ఈ పంచగవ్య, కోకోపీట్ ఇవన్నీ కావాలని వస్తుంటారు. వాళ్ళు చూసి మీరు ఇలా పండిస్తున్నారని నా దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటున్నారు. ఒక 2 years నుంచి అయితే నా రైస్ అన్ని అలాగా ఆ విధంగా ఆ గ్రూప్ వైజ్ నేను రేట్ల ప్రకారం ఇచ్చేస్తున్నాను. సో ఇప్పటికైతే పర్వాలేదు. ఏ విధంగా పర్వాలేదంటే నేను పెట్టిన పెట్టుబడికి వచ్చిన దానికి అలాగే ఈక్వల్ అయిపోతుంది. నా సాటిస్ఫికేషన్ ఈజ్ ద ఫైన్. ఎందుకంటే మనం ఖర్చు పెడుతున్నాము, పర్వాలేదు, మంచి ఫుడ్ ఒకరికి అందిస్తున్నాము అనేది మెయిన్ నా కాన్సెప్ట్. సో దాంట్లో నేను నా సెల్ఫ్ సాటిస్ఫికేషన్ అయితే మటుకు ఉంది. ఎందుకంటే మనం మంచి ఫుడ్ తింటున్నాం, దానివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో దిగుబడి విధంగా చూస్తే ఆ విధంగా వస్తుంది. సో రావడం కూడా మార్కెటింగ్ అనేది కూడా ఈ విధంగా గ్రూప్స్ ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి దగ్గర కూడా అలాగా ఆ బ్లాక్ రైస్ అవనే, బ్రౌన్ రైస్ అవనే తీసుకుంటున్నారు ఈజీగా. బ్లాక్ రైస్ అనుకోండి 150 వరకు అలా తీసుకుంటున్నారు. ఈ సిద్ధ సన్నాలు అయితే 120 వరకు తీసుకుంటున్నారు. సో తీసుకొని అయితే కాకపోతే ఏంటంటే బిగ్ క్వాంటిటీ కాదు. ఎవరు 25 kgs కావాలి, 30 100 kg అలాగని లేవు. ఒక 10 kgs 15 kgs. సో ఇప్పుడిప్పుడే ఇంకా సమాజం అనేది పెస్టిసైడ్ నుంచి ఆర్గానిక్ సైడ్ వెళ్తుంది కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మారుతుందని, అలాగే ప్రతి ఒక్కళ్ళ హెల్త్ ఆరోగ్యం కూడా బాగుండాలి. ఈ విధంగా చేసుకుంటే అందరూ ఆరోగ్యాలు బాగుంటుందని నా ఒక అభిప్రాయం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందరికీ అందించాలన్నదే ఈ సాగుదారు ప్రధాన లక్ష్యం. అందుకే పోషకాలు పుష్కలంగా ఉండే దేశీయ వంగడాలను సాగు చేస్తున్నారు. ప్రకృతి విధానాల వల్ల ఎకరానికి 15 బస్తాల దిగుబడి వస్తోందని, పొలం వద్దకే వచ్చి కొనుగోలుదారులు పంటను కొంటున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు చంద్రశేఖర్. ఎకరాకు 20,000 వరకు ఖర్చు అవుతోంది. పెట్టుబడి పోను 55,000 రూపాయల వరకు ఆదాయం వస్తోందని తెలిపారు. 10 kg అయితే మీకు సిద్ధసన్నాలు అనుకోండి సార్, 120 kg 120 రూపీస్. సో 1200 పడుతుంది 10 kg బ్యాగ్. అలాగే బ్లాక్ రైస్ అయితే 1500 రూపీస్. సో ఎందుకంటే బ్లాక్ రైస్ అయితే ఇంకా మనకి దిగుబడి చూడడానికి అయితే బాగుంటుంది. సో ప్రజలు ఏమవుతుంది, జనరల్గా బ్లాక్ బ్రౌన్ అనేసరికి అందరూ తెల్లగా చాలా లైట్గా పాలిష్ చేసి ఉంటుంది కాబట్టి తెల్లగా మెత్తగా ఉంటుంది. సో ఈ రైస్ అనేసరికి కొద్దిగా హార్డ్గా ఉంటుంది. ఆ హార్డ్ ఉన్న వాళ్ళని చూసి ఏంటి సార్ ఇంత గట్టిగా ఉంది, కొద్దిగా తినగలిగాము అన్నట్టు అనుకుంటున్నారు వాళ్ళు. సో తర్వాత వాళ్ళు అలవాటు అయిపోయిన సార్ చాలా బాగుంది సార్, కొద్ది తిన్నా చాలా గట్టిగా ఉంది, బాగుంది ఇది అన్నట్టు వాళ్ళు కాంప్లిమెంట్స్ అన్నీ మనకి పంపిస్తున్నారు. అది ఎవరైతే నాకు ప్రీవియస్ తీసుకుంటారో వాళ్ళు కంటిన్యూ నాకు ప్రొసీడ్ అవుతున్నారు. నా పెట్టుబడి అయితే మనకి ఎకరాకి వెళ్ళలేదన్న ఒక 20 అవుతుంది సార్, ఎకరాకి 20,000 అవుతుంది. కాకపోతే ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే లేబర్ కాస్ట్ కొద్దిగా ఎక్కువ అయిపోతుంది. మిగతా ఎంత పర్వాలేదు, లేబర్ కాస్ట్ అనేది ఎందుకంటే ప్రతి ఒక్కరికి జాబ్ కావాలి. జాబ్ నీడెట్లో వ్యవసాయం చేసేవాడు ఎన్నడు అనేది కొద్దిగా కష్టం అవుతుంది. సో అందుకు లేబర్ ఛార్జెస్ కొద్దిగా హై అవుతుంది. సో ఎలాగైనా సరే మాకు 20 ఎకరానికి అయితే 20 వరకు అవుతుంది. సో ఆ బేస్ మీద 15 మీకు బస్తాలు వచ్చినా సరే మనం ఒక బస్తా 100 kgs బస్తా అంటే మీకు
60 to 70 కేజెస్ వరకు రైస్ వస్తాయి. ఒక బస్తా 5000 అంటే 15 బస్తాలు కాబట్టి మనం ఆ విధంగా చూసుకున్నా సరిపోతుంది. సో రిమైనింగ్ ఇంకోటి ఏంటంటే నా పశువులన్నీ ఉన్నాయి ఆవులు. ఆ ఆవులు ఉన్న వాటికి కూడా మంచి గడ్డి అనేది వేస్తాను, ఎందుకంటే పెస్టిసైడ్ యూజ్ చేయని గడ్డి. మీరు వినే ఉంటారు, వెటనరీ హాస్పిటల్ డాక్టర్స్ తెలుసు వాళ్ళకి, చాలా ఆవులకి వాటికి గర్భం రావట్లేదు. కారణం ఏంటంటే ఈ పెస్టిసైడ్ చేసిన గడ్డలు అవి తింటున్నాయి. అవి తినడం వల్ల వాటికి గర్భకోశం తాలూకు ఏవో వ్యాధులు ఉన్నాయని అంటున్నారు. అవి నాకు పెద్దగా డీప్గా తెలియదు. సో దానివల్ల కూడా ఇప్పుడు నా గడ్డి అనేది నేనే యూజ్ చేసుకుంటున్నాను. ద్రవజీవంతో అనేది మేము తయారు చేసుకుంటున్నాం సార్ మా సొంతగా. అది ఎలాగంటే మన దగ్గర ఆల్రెడీ ఆవులు ఉన్నాయి కాబట్టి ఆవు పేడ ఉంది, అది మూత్రం కూడా మనకి అవైలబుల్గా ఉంది, పేడ కూడా ఉంది ఆల్రెడీ. ఇవి ఉన్నాయి కాబట్టి దాంట్లో మనకు ఓన్లీ శనగపిండి బెల్లం అనేది మనం తెచ్చుకోవాలి. సో ఒక 200 లీటర్స్ డ్రమ్ము వాటర్ కావాలనుకుంటే దాంట్లో మనం చేసుకోవాలనుకుంటే మనం ఒక కేజీ బెల్లము, ఒక కేజీ శనగపిండి తెచ్చుకొని మిగతాది గోమూత్రము ప్లస్ ఆవు పేడ, తర్వాత పుట్టమన్ను అనేది మరి మాకు ఇక్కడ అవైలబుల్, ఎందుకంటే ఇక్కడ అన్నీ ఉంటాయి కాబట్టి. సో ఈ 5 వీటిలన్నిటిని ఒక డ్రమ్ములో వేసి మనం స్టోరేజ్ చేసుకుంటాం. స్టోరేజ్ 1 వీక్ తర్వాత వాటిని కలిపి మనం పొలంలో, మనం ఏ పొలంలో అయితే మనం వేయాలనుకుంటున్నామో ఆ పొలంలో మనం వేసేసుకుంటాం. అంటే వరి వేసేటప్పుడు అయితే మనం వాటర్ పెడతాం కదా, వాటర్ పెట్టి ఆ వాటర్లో కానీ ఒక బ్యాగ్లో పెట్టి చిన్న కన్నం పెట్టేస్తే ఆ వాటర్ ద్వారా అలాగే అందులో వెళ్ళిపోతుంది అట్లా. అదే కూరగాయలు వేసేటప్పుడు అయితే డ్రిప్కి ఇచ్చేస్తే డ్రిప్ సరిపోతుంది. ఇది కాకుండా నా వర్మీ కంపోస్ట్లో కూడా నాకు డ్రిప్ తాలూకా ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్లో ఇచ్చేస్తే వర్మీ కంపోస్ట్లో కూడా దాంట్లో కూడా ఈ ద్రవజీవామృతం అనేది అందులో కలిసిపోతుంది. దీనివల్ల పట్టుబడి అయితే పెద్దగా లేదు. మనకు ఒక ఓన్లీ బెల్లము శనగపిండి అనేది మనకి బయట నుంచి కొనుక్కొని తెచ్చుకునేది, దానికి మనకి పెద్ద కాస్ట్ ఏం కాదు. బెల్లం ఉంటే కేజీ 40-50 రూపాయలు, సో అలాగే శనగపిండి కూడా ఉంటే 70-80 రూపాయలు అంతే, దానికి పెద్ద ఇదేం కాదు. సో దాని మెటీరియల్ కాస్ట్ పరంగా అయితే తక్కువ వెళ్ళే. అలాగే పంచగవ్య ఉంది. పంచగవ్య మేము జనరల్గా ఏం చేస్తామంటే ఈ గుళ్ళు ఉన్నాయి కాబట్టి, సోమవారాలు ఉంటాయి కాబట్టి అప్పుడు గుళ్ళు అన్ని అభిషేకాలు చేస్తారు. అక్కడ నెయ్యి ఉంటుంది, పాలు ఉంటుంది, కొబ్బరి నీళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తే బయటకు వచ్చేస్తాయి. ఆ బయటకు వచ్చినట్లు అక్కడి నుంచి తెచ్చుకొని మేము మా వర్మీ యాచరీ షెడ్లో అక్కడ పెట్టుకుంటాం. దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మా దగ్గర మామిడి తోట ఉంది, మామిడి తోటకి స్ప్రే చేసుకుంటాం. ఈ పంచగాయ వేయడం వల్ల ఏంటంటే పూత బాగా వస్తుంది, కాయలు కూడా బాగా పెరుగుతాయి. సో ఆ విధంగా వాటికి అలా చేసుకుంటాం. మాకు జామ మొక్క, బొప్పాయి ఇవన్నీ ఉన్నాయి, ఆ విధంగా వాటికి స్ప్రే చేసుకుంటాం పంచగవ్య. ద్రవజీవామృతం వస్తే పొలంలో మట్టుకు మనం ఎక్కడైతే వాటర్ వెళ్తుందో వాటర్ వెళ్ళిన దగ్గర అక్కడ మనం ఒక డ్రమ్ము పెట్టుకోవచ్చు, లేదంటే ఒక బ్యాగ్ పెట్టి బ్యాగ్లో చిన్న కన్నం ఇచ్చేసి చిన్నదంటే అది లైట్గా డ్రాప్ అయ్యి వెళ్ళిపోతుంటే మొత్తం మడిలో అంతా సేన్ అంతటికి కలిసిపోతుంది అనమాట.